ప్రకాష్ మణి దాది గురించి మీకు కొందరికి తెలిసే ఉంటుంది, కొందరికి తెలియకపోవచ్చు. అసలు ఎంత ప్రేమ స్వరూపం అంటే దాది చాలా ప్రేమ స్వరూపం, చాలా మంచి అడ్మినిస్ట్రేటివ్. అలాంటి దాది తన యొక్క ధారణలతోటి చెప్పిన క్లాస్ ఇది. ఎందుకంటే జీవితంలో మనం తప్పకుండా ఆచరించాలి. మన పెద్ద పెద్ద దాదీలు ఎలాంటి పురుషార్థం చేశారు మనమైతే చూడలేదు, ఒకవేళ చూసాము కానీ దగ్గరుండి ప్రతిదీ కూడా అనుభవం చేసుకోలేదు. మరి వాళ్ళు చెప్పిన క్లాసెస్ తోటే కదా మనం అనుభవం చేసుకున్నట్టు ఫీల్ అవుతాం. ఆ ఉద్దేశంతో ఈ క్లాస్ చేయించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి వాళ్ళు చేసిన ప్రతి ప్రాక్టికల్ అనేది క్లాస్ రూపంలోనే చెప్పేవారు. మనం నేను నేను అంటాం చూసారా, అది సహజంగా వదిలిపోవాలి. దానికోసం మీరు ఎలాంటి కష్టం చేయకుండా ఈజీగా బయటకు పడాలంటే దానికి దాది ఏం చెప్పారో దాది మాటల్లో వినేద్దామా? లైట్గా ఈ లైట్ ప్రపంచంలో ఉండే అభ్యాసం చేసినట్లయితే నేను అనేది స్వతహాగానే సమాప్తమైపోతుందంట. లైట్గా అవ్వాలి, తేలిగ్గా అయిపోవాలి. తేలిక ప్రపంచంలో ఉండే అంటే సూక్ష్మతలంలో ఉండే అభ్యాసం చేసినట్లయితే నేను అన్నది సహజంగానే సమాప్తమవుతుంది. దీంట్లో పాయింట్స్ వైజ్గా చెప్పారు. ఫస్ట్ పాయింట్, నా సమానంగా విధేహిగా చేసేందుకు నేను వచ్చాను అని బాబా అంటారు. రెండవది ఏమంటారు బాబా? పిల్లలు మైపన్ అంటే నేను అన్న భావాన్ని త్యాగం చేయండి. మూడవది చెప్తారు, మీ క్యారెక్టర్పై ధ్యాస పెట్టండి. ఎందుకంటే మీరు దేవతలుగా అయ్యి స్వర్గానికి యజమానులుగా అవ్వాలి. అందుకని ఎవరైనా కోప్పడినా మీరు నమ్రచిత్తగా ఒదిగి ఉండండి. మీరు స్వర్గానికి వెళ్తారు కాబట్టి మీరు శ్రమ చేయండి అంటారు. రెండో పాయింట్ చెప్పారు, కనుక ప్రతి ఒక్కరు ఇలా చెక్ చేసుకోవాలి. నా మనసులో ఎంతవరకు శుద్ధ సంకల్పాలు వస్తూ ఉంటాయి, ఎంతవరకు నేను మనసుకు యజమానిగా రాజుగా అయ్యి మనసు అనే మంత్రిని పద్ధతి ప్రకారంగా సంకల్పాలలో మనన చింతనలో ఉంచుతున్నాను. నేను అనే దేహ అభిమానంలో వ్యర్థ సంకల్పాలు వస్తూ ఉంటాయా? స్వయానికి బదులు ఇతరులను చూస్తూ వారి గురించి ఆలోచిస్తూ సంకల్పాలు చేస్తుంటానా, లేక జ్ఞానసాగరుడైన బాబా జ్ఞాన ఖజానాను మననం చేస్తున్నానా? మనసులోని సంకల్పాలు సర్వ ప్రాప్తుల్లో మగ్నమై ఉంటాయా? సర్వ ప్రాప్తులనే ఖజానాలను పొంది అపారమైన సంతోషాల్లో ఉంటున్నానా? ఇవన్నీ మనం ఒకసారి ఏకాంతంగా కూర్చుని ప్రశాంతమైన మనసుని పరిశీలించుకోవాలి. మూడో పాయింట్ చెప్పారు, మనసులోని సంకల్పాలు పాజిటివ్గా వస్తుంటాయా లేక నెగిటివ్గా వస్తుంటాయా? ఇప్పుడున్న పరిస్థితిలో ఆల్మోస్ట్ ఎక్కువ పురుషార్థం చేస్తేనే పాజిటివ్ సంకల్పాలు, పురుషార్థం చేయకపోతే సహజంగా చూసింది విన్నది మాట్లాడేదంతా నెగిటివ్ ఉంటుంది. దృష్టి, వృత్తి, కృతి, ఆహారం, వ్యవహారం ఆల్మోస్ట్ అన్నీ డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా సంకల్పాలు ఎలా ఉంటున్నాయి, పాజిటివ్గా ఉంటున్నాయా నెగిటివ్గా ఉంటున్నాయా? అన్ని రకాల నెగిటివ్ ఆలోచనలను మార్చుకుని పాజిటివ్గా ఆలోచించండి. ఎంతెంతగా పాజిటివ్గా ఆలోచిస్తారో అంతగా మనసు శుద్ధి అవుతూ ఉంటుంది, ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. పాజిటివ్లో కూడా స్వచింతనను విశేషంగా చేయాలి. ఇతరులను చూసేందుకు బదులుగా మనని మనం చూసుకుంటే మంచిది. ఇతరులను చూసే బదులు మనని మనం చూసుకోవాలి. నాలుగో పాయింట్ చెప్పారు, నేను సేవాదారిని అని ఎప్పుడూ ఆలోచించకండి. మీరు ఈశ్వర్య సేవాదారులు. ఎలా ఆలోచించాలి? గొప్పగా ఆలోచించాలి. నేను ఈశ్వర్య సేవాదారిని కనుక మన ప్రతి సంకల్పం, ప్రతి మాట, ప్రతి అడుగు సేవలో ఉన్నాయా లేక ఈశ్వర్య సేవలో ఉన్నాయా? నేను సేవలో ఉన్నానని అనుకున్నా కూడా దేహ అభిమానమే కానీ లేక మైపన్ కానీ వస్తాయి. కానీ నేను ఉన్నదే ఈశ్వర్య సేవలో అని అనుకుంటే నా ఖాతా ఏదైతే ఉందో అది బాబా దర్బారులో జమ అవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ తమ ఈశ్వర్య ఖాతాను చెక్ చేసుకోండి. ఐదో పాయింట్ చెప్పారు, బాబాను ప్రత్యక్షం చేసేందుకు మనం స్వయంలో ఏ ధారణ చేయాలి? చాలాసార్లు బాబా మురళీలలో మీ సంకల్పాలు, మాటలు, మీ ముఖమే బాబాను సాక్షాత్కారం చేయిస్తాయని అంటారు.
మీరు బాబాని ప్రత్యక్షం చెయ్యాలి అని చాలా పెద్దదైన ఈ బాధ్యతను బాబా మనందరికీ ఇచ్చారు. ఇందుకొరకై నేను బాబా సమానంగా సంపన్నంగా అయ్యానా అని స్వయాన్ని చూసుకోండి. బాబా సమానంగా సంపన్నంగా అవటం అంటేనే సర్వ విఘ్నాలని దాటి నిర్విఘ్న స్థితిని తయారు చేసుకోవటం. సంపన్నంగా అవటం అంటే అర్థం అన్ని లోపాలు బలహీనతలను సమాప్తం చేయటం. కాబట్టి సంపన్నత, సంపూర్ణత, సర్వగుణాల సంపన్నత, అలానే అన్ని ధారణల్లో సంపూర్ణత, బాబా సమానమైనటువంటి స్థితి. చదువులో 6వ పాయింట్ చెప్పారు. చదువులో పరీక్ష రోజులు వచ్చినప్పుడు నేను ఫస్ట్ డివిజన్లో పాస్ అవ్వాలి, పాస్ విత్ ఆనర్గా అవ్వాలి అని తెలివైన విద్యార్థికి లక్ష్యం ఉంటుంది. మనము పాస్ విత్ ఆనర్గా అయినప్పుడు ధర్మరాజు శిక్షల నుండి విముక్తి పొందుతాం. ధర్మరాజు అయిన బాబా మనల్ని స్వాగతించాలి. బాబా తన చేతులతో మనల్ని వెల్కమ్ చేయాలి. ఓ నా సమానమైన పిల్లలు రండి అని బాబా అనాలి. బాబా సమానమైన మార్కులు మనకి లభించాలి. చూడండి బాబా ఎంత కోరిక, ఆశ, అది మనం చేయాలి. 7వ పాయింట్ చెప్పారు. మేము పైన బాబాతోటి పరిస్థాల ప్రపంచంలో ఎగురుతూ ఉన్నామని ప్రతి ఒక్కరూ తమను తాము ఉన్నతమైన దృష్టితో చూసుకోవాలి. కిందకు వచ్చి వ్యక్తుల్ని చూసి వ్యక్తిత్వంలో మీ సమయాన్ని, శక్తిని ఖర్చు చేసుకోకూడదు. చాలా పెద్ద సూక్ష్మ స్థితిని తయారు చేసుకునేందుకే ఈ ఛాలెంజ్ను బాబా మనకు ఇచ్చారు. ఏ విషయాన్నైనా వ్యక్తంలోకి వచ్చి చేసినట్లయితే అది రాతిని పగలగొట్టినట్లు, కానీ దానిపై నుండి ఎగిరిపోయినట్లయితే అన్ని విషయాలు సహజంగానే దాటిపోతాయి, అనగా నివారణ అయిపోతాయి. 8వ పాయింట్ చెప్పారు. ఎంత సమయం సైలెన్స్లో కూర్చుంటారో అంత సమయం నేను ఈ దేహం నుండి దూరమై ఎగురుతున్నాను అని చాలా లోతైన అనుభవాన్ని చేయండి. ఎగరటము అంటే విదేహిగా అయ్యి పరిస్థాల ప్రపంచంలోకి వెళ్ళటం. లైట్గా అయ్యి ఎంతగా లైట్ ప్రపంచంలో ఫరిస్తాల స్థితిలో ఉండే అభ్యాసం చేస్తారో అంతగానే ఆటోమేటిక్గా నేను అన్న భావన తొలగిపోతుంది. మరియు ఎంతగా ఈ అభ్యాసం చేస్తారో అంతగా ఏవైనా బలహీనతలున్నా, అపవిత్రత సంస్కారాలు మొదలైనవి ఏది ఉన్నా కానీ అవన్నీ సమాప్తమవుతాయి. 9వ పాయింట్ చెప్పారు. ఇప్పుడు అందరూ ఈ శుభ సంకల్పాలే చేయాలి. అందులో స్టెప్ వైజ్గా మనం చాలా జాగ్రత్తగా చేద్దాం. నేను బాబా సమానంగా సంపన్న ఫరిస్తాగా అవ్వాలి. మేము ఈ విశ్వం అనే స్టేజ్పై మా నడవడిక, ముఖము, సంకల్పాలు, మాటల ద్వారా బాబాను ప్రత్యక్షం చెయ్యాలి. మన వైబ్రేషన్లు ఎలా ఉండాలంటే, మీరు ధన్యులు, మిమ్మల్ని భగవంతుడే చదివించారు మరియు చదివిస్తున్నారు కూడా. ఈ సంస్థ దేహదారులది కాదు, ఈ సంస్థ గురు శిష్యులది కాదు, కానీ బ్రహ్మ కుమారి కుమారులందరిది. పరమాత్మ ద్వారా చదువుని చదువుకుని పరమాత్మ ప్రేమలో లవ్లీన్ అయిపోయేవారు అని అందరూ అనాలంట. అలాంటి స్టేజ్ మనం తయారు చేసుకోవాలి. 10వ పాయింట్ చెప్పారు. మేము ఈ సంగమయుగంలో ఎంత అదృష్టవంతులము, ఎంతటి భాగ్యవంతులము. వరదాత అయిన బాబా మమ్మల్ని వరదానాలతో నిండుగా చేశారు అని మనకి చాలా నశ ఉండాలి. లోకులు కృపను కోరుకుంటారు, కరుణా కటాక్షాలు కోరుకుంటారు. మనల్ని అయితే క్షణక్షణము అడుగడుగులో బాబా వరదానాలతో నిండుగా చేసేస్తున్నారు. కనుక మేము ఇలా నిండుగా అయ్యి పరమ ఆనందమును అనుభవం చేయాలి అని మీ మనసులోకి రావటం లేదా? మనము ప్రభువుకి అర్పణ చేయబడ్డవారము. ఎవరైనా అడిగితే మనము గుండెపై చెయ్యి వేసుకుని మేము పరమాత్మను పొందాము అని చెప్తాము. 11వ పాయింట్ చెప్పారు. మాయాశక్తి అయిన రావణ రాజ్యము ఇప్పుడు పూర్తయిపోతుంది. టాటా బాయ్ బాయ్. ఇప్పుడు దానికి వీడ్కోలు చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి, వీడ్కోలు చెప్పండి. అంతిమంలో అది ముఖాన్ని వేలాడేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు ఎంత ఎదుర్కొంటావో ఎదుర్కో, నేను నిన్ను నా పాదాలపై పడేస్తాను. ఇటువంటి దృష్టి తీక్ష్ణంగా ఉండాలి. ఈ సమయంలో ఎలా ఉండాలి? ఇటువంటి దృష్టి తీక్ష్ణంగా ఉండాలి. ఈ నయనాలలో బాబా శక్తిని ఎంతగానో నింపుకోవాలి.
దృష్టి చంచలమవుతుంది అని ఎవరైనా అంటే అప్పుడు భగవాన్ వాచ ఏమిటంటే, మీరు దృష్టి ద్వారానే అతిథులుగా చేసే నా పిల్లలు. నైనంసే నూర్, నైనంసే నిహాల్ అన్న విషయాన్ని గుర్తు చేసుకోండి అని నేను అంటాను. మరి చెప్పండి ఓ పాండవులారా, ఇంత శక్తితో నిండుగా ఉన్నారా? మేము అతిథులం అయిపోయాము. బాబా దృష్టిలో మేము, మా దృష్టిలో మీరు ఉన్నారు. ఎక్కడ ఉన్నా, ఏం లభించినా, ఏం తిన్నా సంతోషమే. ఇలా మీ అతీతమైన స్థితి ఉండాలి. ఓకేనా? ఉంటుంది కదా? చూడండి దాది ఎంత మంచి ప్రేరణలు ఇచ్చారు మనకి. పాటిద్దామా? ఓం శాంతి.